హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే తొలి ఏకాదశి పండుగ అనమాట. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఓకేనా? పిల్లలు అయితే అల్లరి చేస్తున్నారు అనమాట. పూజ అయితే కంప్లీట్ చేస్తున్నాయి. ఇప్పుడే స్టార్ట్ చేసిన అనమాట. పిల్లలకైతే ఇంకా పాలు కూడా తాగిపోయలేదు. 10:20 అయితే అవుతుంది టైము. మా లక్ష్మణ్ అయితే కొబ్బరికాయ పువ్వులు అయితే తీసుకురమ్మని అయితే చెప్పిన ఫ్రెండ్స్. పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఏం పని అయితే లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే పూజ ఒకటి చేసేసుకొని వంట అనేది ఏమేమి చేయాలి ఏంటిది అనేది అయితే ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి. పండగ కాబట్టి ఈరోజు ఫ్రెండ్స్ అయితే పండగ కాబట్టి కొన్ని కూరలు అయితే వేద్దాం అనుకుంటున్నా. చికెన్ అయినా మటన్ అయినా కర్రీ లేకపోతే బగారా రైస్ ఇట్లా ఏదైనా ఒకటి చేద్దామని అయితే అనుకుంటున్నా. ఈ పిల్లలు అయితే మామూలుగా కొట్లాడుకుంటలేరు. ఈరోజు సండే స్కూల్ లేదు. ఇద్దరు మొత్తం కొట్లాడుతున్నారు. మా చిన్నకైతే హైట్ పెరుగుతుంది కానీ బ్రెయిన్ అయితే పెరుగుతుంది అనమాట. ఎంత చెప్పినా కూడా అట్లనే చేస్తుండు. పిల్లలతో అయితే బాగా తలనొప్పి అవుతుంది నాకు మాత్రం. ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయితే చేసేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఒకవేళ మా లక్ష్మణ్ రాకపోతే నేనే షాప్కి వెళ్ళి మాత్రం కొబ్బరికాయ పాలు ఇవైతే తీసుకొచ్చుకుంటాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అయితే కంటిన్యూ చేస్తూ చూసేయండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పువ్వులు అయితే పెట్టాలి ఫ్రెండ్స్. కొబ్బరికాయ అయితే కొట్టాలి. ఇంకా తీసుకురాలేదు మా లక్ష్మణ్ అయితే. ఇప్పుడే కాల్ చేసిన అనమాట. వస్తున్నా అన్నారు. ఓకేనా? వస్తున్నాడు మా లక్ష్మణ్. తీసుకొస్తాడు. ఇక కొబ్బరికాయ అయితే కొట్టేసినాక పాలు అయితే తాగాలి ఫస్ట్. పిల్లలకైతే ఏంటిది అంగూరు ఇచ్చిన అనమాట. తింటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓ వంట పని ఉంది. ఇంకా బట్టలు అయితే మిషన్లో వేయాలి. మార్నింగ్ బట్టలు అయితే పిండేసిన ఫ్రెండ్స్. మా చిన్న అయితే మళ్ళీ టైలెట్ చేసిన అనమాట. మొత్తం డేటాతో అయితే చూసిన బెడ్ మీద చెప్తున్నా మరి. అవన్నీ అయితే మార్నింగ్ పిండేసిన, స్నానం చేయకముందే పిండేసిన అనమాట. మిషన్లో వేస్తే మాత్రం మిషన్ వాష్ కాలేదనమాట. మళ్ళీ స్మెల్ వస్తుంది. టైలెట్ స్మెల్ వస్తుంది అనమాట. మళ్ళీ చేతితో అయితే డేటాలు వేసి కంఫర్ట్ వేసి అన్నీ వేసి పిండేసిన అనమాట. ఇప్పుడు ఇంకా కొన్ని అయితే ఉన్నాయి అనమాట బట్టలు. వంట కంప్లీట్ అయిపోయినాక అయితే మిషన్ అయితే వేస్తా ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు అయితే వీళ్ళందరూ తింటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అయితే కంటిన్యూ చేస్తే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే రైస్ అయితే నానబెట్టేస్తున్నా. ఇండియా గేట్ బాస్మతి రైస్ అంట, సూపర్ ఉంటాయంట. ఇంతకుముందు కూడా వండేసిన ఆల్రెడీ. కొన్ని ఉన్నాయన్నమాట. ఇవి ఎన్ని గ్లాసెస్ అయితే ఇదైతే సరిపోతుంది. కొన్ని పూరీలు అయితే చేద్దామని అయితే అనుకుంటున్నా. ఇప్పుడు రైస్ అయితే ఎంత అవుతుందో దీన్ని బట్టి 1.5 గ్లాస్ అయితే అవుతుంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. టూ గ్లాసెస్ అయినాయి ఫ్రెండ్స్. కరెక్ట్ 2 గ్లాసెస్ అయినాయి. కరెక్ట్ 2 గ్లాసెస్ అయినాయి అనమాట. ఇవైతే నానబెట్టేస్తా. ఓకేనా? బగారా రైస్ అన్నా లేకపోతే చికెన్ బిర్యానీ అన్నా చేద్దామని చూస్తున్నా. ఏది వీలైతే అదైతే చేస్తా ఫ్రెండ్స్. ఓకేనా? 11:30 అయితే అయింది టైము. ఇంకా కూడా నేను పాలు తాగలేదు. అంత నీరసం అనిపిస్తుంది. ఓకేనా? ప్రజెంట్ అయితే నానబెట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా? ఫ్రెండ్స్ ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నా. కారం, ఉప్పు, పసుపు, అల్లం ఎల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఇక్కడేమో టమాటీ, ఉల్లిపాయలు అయితే రెడీ పెట్టేసిన. ఇవైతే వేయించేసుకొని మిక్సీ అయితే పట్టేస్తా. ఇదైతే ఫ్రెష్ ఎప్పుడు దంచేసిన అనమాట. అల్లం అయితే ఇంకా పొట్టు తీయలేదు. అందుకోసం అనేసి ఓన్లీ కర్రీ వరకు అయితే రెడీ చేసేసిన అనమాట. ఇలా దంచేసుకున్నా. ఇప్పుడు ఇది ఇందులో వేసేసి అయితే మొత్తం అయితే కలిపేసేయాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ రైస్ అయితే నానినాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ అయితే మసాలాకి అయితే రెడీ పెట్టేసిన అనమాట. దానికే పెట్టేసిన 3. ఇదేమో రైస్లోకి, ఇదేమో కర్రీలోకి, ఇదేమో మసాలా అనమాట. కర్రీలోకి మసాలా అనమాట. ఓకేనా? ఇవన్నీ అయితే పౌడర్ అయితే చేసేసుకోవాలి. ఇవన్నీ వేయించేసుకోవాలి. ఫస్ట్ వేయించినాక అయితే పౌడర్ పట్టేసుకొని నెక్స్ట్ టమాటా ఉల్లిపాయ అయితే వేయించేసుకొని అది కూడా మిక్సీ అనేది అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడైతే రైస్ను చికెన్ కర్రీ అయితే ఫస్ట్ అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. నేను లాస్ట్లో అయితే పూరీలు అయితే చేస్తా. ఓకేనా? ఇలా అయితే ఉంది. ఇప్పుడైతే బౌల్ అయితే పెట్టేసిన. ఇప్పుడు మసాలా అయితే వేయించేసుకుంటున్నా. ఇప్పుడైతే ఇవన్నీ అయితే వేసేసిన ఫ్రెండ్స్. ఇవైతే వేయించేసుకుంటాను. ఫస్ట్ వేయించుకున్నాక నెక్స్ట్ అయితే టమాటా ఉన్న ఉల్లిపాయ అయితే వేయించేసుకోవాలి. ఇవైతే వేయించేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే టమాటా ఉల్లిపాయ అయితే వేయించేస్తున్నా. ఉల్లిపాయ అయితే కొంచెం వేగినట్టయితే టమాటా అయితే ఇందులోనే వేస్తాను అనమాట. ఓకేనా? రెండైతే మిక్సీ అయితే పట్టేసుకుంటా. టమాటా అయితే వేసేసుకుంటా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే బగారా రైస్ అయితే వండిస్తున్నా. టైం అయితే 1 అయింది. కొంచెం అయితే అల్లం అయితే వేసిన. ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే వండిస్తున్నా. ఫ్రెండ్స్ ఇక్కడైతే చికెన్ అయితే ఉడుకుతుంది. ఇక్కడైతే బగారా రైస్కి అయితే పెట్టేసిన. పొంగు వచ్చిందంటే రైస్ వేస్తే అయిపోతుంది అనమాట. 1-10 నిమిషాలు అయితే అవుతుంది టైం. ఇక్కడ బాసనలు అయితే మస్తు ఉన్నాయి. బాసనలు అన్నీ అయితే నీట్గా వేసేసుకోవాలి. నెక్స్ట్ రైస్ వేసినాక అయితే పిండి అయితే బిస్కిస్తా. కొంచెం అయితే వేస్తాను అనమాట. ఒక 5-6 అలా వేస్తా, ఎక్కువ చేయను. ఓకేనా?
ఫ్రెండ్స్ చికెన్ అయితే ఉడుకుతుంది, ఇక్కడ రైస్ కూడా. కొంచెం వాటర్ అయితే పోస్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే పౌడర్ అయితే వేసేస్తున్నా. మసాలా పౌడర్ అయితే వేసిన ఫ్రెండ్స్. బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పూరీలు అయితే చేసేసిన, కాలుస్తున్నా. ఇప్పుడు పెట్టేసిన అయితే చేసిన అనమాట. ఇవే చేసిన, ఎక్కువైతే చేయలేదు. లేచినవులే, అవి ఊడిపోతాయిలే. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది, ఒక 5 నిమిషాలు అంతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అయితే ఆయిల్ అయితే వేడైంది అనమాట పూరీలకి. ఓకేనా, ఇప్పుడైతే పూరీలు అయితే కాలుస్తున్నా ఫ్రెండ్స్. పూరీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇవి కొంచెం పల్చగా చేసిన అనమాట. చేయడం వల్ల ఇవి కొంచెం అప్పా టైప్ అయితే వచ్చినాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. కానీ పిల్లలు అయితే తినేసినారు, చెరొకటి అయితే తిన్నారు. నేనైతే 2 తినేసిన అనమాట. క్రిస్పీగా ఉన్నాయి, పిల్లలు అయితే తింటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్. బెడ్ మీద అయితే బెడ్షీట్ అయితే వేయాలి. ఓకేనా, ఇలా అయితే తింటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే టైం వచ్చేసి 2:30 అలా అయిపోతుంది. ఓకేనా, కర్రీ అయితే బాగుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంతటితో ఈ వీడియో కూడా ఏం చేస్తున్నాయి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకేనా, ప్లీజ్ లైక్ అయితే వేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.